హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కుమకుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ. ఇప్పుడు నాన్ వెజ్ బిర్యానీ ట్రై చేస్తూ ఉంటాము, కానీ ఈ రోజు వెరైటీగా గుత్తి వంకాయ బిర్యానీ ట్రై చేద్దాం. స్పెషల్ గా ట్రై చేద్దాం అన్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా స్పెషల్ గా సింపుల్ గా ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? మరి ఆలస్యం ఎందుకు, చూద్దాం పదండి. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా వంకాయ బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలి. పల్లీలు మాగకూడదు, లోపలనే వేగాలి. పల్లీలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి, మరి పూర్తిగా మాడిపోయేంత వరకు కాదు. ఇలా కాస్త రంగు మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ వేసుకోండి. అందులో చిన్న 2 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా ఎండు కొబ్బరి, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 యాలకులు, ధనియాలు, కాజు వేసుకోవాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేసుకోండి. కాస్త నువ్వులు చిటపట అంత వరకు వేయించుకోండి. నువ్వులు కాస్త రంగు మారి చిటపట అంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారేంత వరకు, పూర్తిగా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో పెద్ద గడ్డ వెల్లుల్లి రెబ్బల్ని ఒలుసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి మన రుచికి తగినంత కారం, మన రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. వీలైతే అంత ఫైన్ పౌడర్ లా చేసుకోండి. ఈ మసాలా ఇలా ముద్దలా అవుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు గుత్తి స్టఫ్ చేయడానికి మసాలా ప్రిపేర్ అయినట్టు. సో ఈ మసాలాని కాస్త పక్కకు పెట్టేసి వంకాయల్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గుత్తి వంకాయ తొడిమెలు తీసేస్తున్నాను. నేను ఇక్కడ 6 వంకాయలను మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ 6 వంకాయలతో బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ వంకాయని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను చూపెడుతున్నాను చూడండి, అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని వెంటనే మనం మసాలా దాంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లబడవు. అలా కాకుండా వంకాయలన్నిటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసుకొని మసాలా కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను వెంటనే పెట్టేస్తున్నాను. మసాలా అనేది కొద్దిగా వంకాయలోకి ఇలా నీట్ గా ప్రిపేర్ చేసుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చాలా స్టఫ్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ గా ఫిల్ చేయండి. స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. బిర్యానీ అంటేనే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో కాస్తంత సాల్ట్ వేసి ఫ్రై చేశారనుకోండి, ఉల్లిపాయలోని నీరు మొత్తం బయటకి వచ్చేసి మంచి ఎర్రటి రంగులో ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇందులో నుంచి కొన్ని పక్కనకు తీసుకోవాలి. బిర్యానీ పైన వేయడం కోసం మసాలా కొద్దిగా పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. ఇందులో మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా ఆయిల్లో వేయగానే ఆయిల్ మొత్తాన్ని కూడా చేసుకుంటుంది. ఆయిల్ తక్కువైందేమో అని కంగారు పడకండి. మసాలా మొత్తం వేగిన తర్వాత పైకి తేలుతుంది. సో ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. మసాలా కాస్త వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు టమాటా చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి. పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించండి. సరే బాగా మిక్స్ చేసుకోండి. ప్లేట్ తో క్లోజ్ చేసేయండి. కాస్త సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి. టమాటా పూర్తిగా స్మాష్ అయ్యే పని లేదు, సపరేట్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. పలుకులుగా ఉండకూడదు, కాస్త చిలికేసుకోండి. ప్లేస్ లో ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు మసాలాలో పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. బిర్యానీ అనగానే ఎన్నో మసాలాలు అనుకుంటాము, కానీ అదేం కాదండి. సింపుల్ గా ఉన్న వాటితోనే ఇలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఉండలేమి లేకుండా ఉన్న పెరుగుతో పాటు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతా ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలను ఇందులో వేయాలి. ఈ స్టేజిలో మసాలాలో ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. వంకాయలను మసాలాలో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మెల్లగా ఇలా వంకాయలను తిప్పుకుంటూ ఉండాలి. నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ ఉండాలి. వంకాయలు ఏ మాత్రం చెదరకుండా కలుపుకోవాలి. వంకాయల పైన మూత క్లోజ్ చేసుకుంటూ కాస్త రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసుకోండి.
వంకాయ రంగు మారిన తర్వాత కొద్దిగా అదే పెరుగు కప్పులో వాటర్ వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఇలాగా చెక్కు చెదరకుండా కలుపుకోవాలి వంకాయలని. వంకాయ 80% గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం. ఈ లోపు మనం రైస్ ని కుక్ చేసుకుందాము. నేను పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన వాటర్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, హోల్ గరం మసాలాలు వేసుకొని వాటర్ ఉడికించుకుంటున్నాను. కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి. ఇందులో రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కాస్తంత నిమ్మరసం పిండుకుంటున్నాను అన్నం పుల్లలు పుల్లలుగా రావడానికి. తొక్కను కూడా అందులోనే వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ 6 గ్లాసెస్ తీసుకున్నాను. నిమ్మకాయ బద్దను తీసేస్తున్నాను. ఇలా వాటర్ మసులుతున్నప్పుడు ఇందులో బాస్మతి రైస్ నేను నానబెట్టుకున్నాను 1/2 అవర్ ముందే. వంపేసి వేసుకోవాలి. బిర్యానీ చేసే వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది 80% కుక్ చేయాలి రైస్ని. ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. రైస్ ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చాలా మంది బిర్యానీ దమ్ చేసేటప్పుడు అడుగంటుతుంది. వారి కోసం ఒక టిప్ చెప్తాను. రైస్ అయితే నాకు ఇక్కడ 75% ఉడికేసింది. ఈ బాస్మతి రైస్ ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. వాటర్ లో నుంచి టీ గ్లాస్ వాటర్ పక్కన ఉంచుకోండి. అది ఎక్కడ వాడాలి, ఎందులో వేయాలి నేను నీకు తర్వాత చూపిస్తాను. చిన్న బాస్మతి రైస్ ని గుత్తి వంకాయని దమ్ చేయడానికి కింద కొద్దిగా ఒక బౌల్లో ఆయిల్ గాని గీ గాని రాసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ 1/2 బౌల్ వరకు వేసుకోండి. ఉడికించుకున్న గుత్తి వంకాయను మసాలాను కూడా స్టఫ్ చేసుకోండి. మిడిల్లో మసాలా అనేది ఇలా గ్రేవీ చిక్కపడాలి. ఎగ్జాక్ట్ గా వంకాయ 80% ఉడకాలి. ఇలా ఉడికిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ని ఇంకో లేయర్లా వేసేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా పైన చల్లుకోండి. ఇలా బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేస్తున్నప్పుడు ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేశారంటే బాస్మతి రైస్ ఒంపులు తిరగడం ఆగిపోతుందండి. చేయకుండా మల్లె పువ్వుల్లా అలా వేస్తూ ఉండండి. చల్లారనుకోండి అది ఒంపులు తిరిగి రెస్టారెంట్ స్టైల్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ మాత్రమే వేసేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. నేను ఉడికించిన బాస్మతి రైస్ వాటర్ కొద్దిగా పక్కన పెట్టుకోమన్నాను కదండి, అది ఇందులో సైడ్కి మాత్రమే వేసేసుకోండి. అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసినప్పుడు అడగంటకుండా ఉంటుంది. మీకు నచ్చితే సాఫ్రాన్ వాటర్ కానీ లేదా ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసేసుకోండి. పైన లిడ్తో క్లోజ్ చేసేసి లోపలున్న ఆవిరి బయటకు వెళ్ళకుండా ఇలా పేపర్తో క్లోజ్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చల్లారాక మూత తీసి చూడండి. కొంచెం రెస్టారెంట్ స్టైల్ లాగా పుల్లలుగా ఎంత బాగా వస్తుందో చూడండి. ఈ రైస్ అయితే పొడిగా రెడీ అయిపోయింది. సో వంకాయ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. బిర్యానీకి కర్రీ కానీ గ్రేవీ కానీ సపరేట్గా అవసరమే ఉండదు. మసాలాతోనే చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉడికింది.